గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది, ఏదో గుబులు జరగబోతుంది, జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది అనేది గుసగుసలు సొంత పార్టీలో నుండి వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాచరికాన్ని ఎందుకు వద్దనుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ప్రజలు కోరుకున్నారు అని అంటే డైరెక్ట్గా మాట్లాడగలిగే ఇది ఉంటుంది కదా, ఫ్రీడమ్ అనేది కావాలి వ్యవస్థకి మనుషులకి మధ్యలో. బట్ వైఎస్ఆర్సీపీలో అది మనం చూడు, అదే ఈరోజు అతిపెద్ద మిస్టేకన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మీరేం చెప్తారు? మీరు రాజరికం అన్నారు, వైసీపీ వాళ్ళు మిమ్మల్ని తిడతారు. తిడతారు కాదు, అంటే ప్రజల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే 151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇస్తే ప్రజలకి అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలు తీరుస్తారని. ఆ విధంగా ప్రజలు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు లేని విధంగా ఈ రోజున వైసీపీలో వెళ్ళిపోవటం, అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు తమ సీట్లు లేదని చెప్పి వేరే పార్టీకి వెళ్ళటం అనేది మునిపెన్నడూ లేని విధంగా జరుగుతుంది మన పరిణామాలు. ఒకవైపు షర్మిల గారు జగనన్న వదిలిన బాణం ఆయన వైపు రావటం, ఒకవైపు జనసేన టీడీపీ కలిసి రావటం, సిపిఎం కూడా మేము కూడా జగన్ దిగిపోవాలని చెప్పి వాళ్ళు కూడా ఒకే వేవ్ లెంత్కి వచ్చేసారు అందరూ కూడా. అంటే ఈ పరిపాలన, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేది డిసైడ్ అయిపోయారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు ఈ విధంగా వెళ్తున్నాయి. గత సంవత్సరంతో డిసెంబర్తో స్టార్ట్ అయింది ఈ చేరికలు. డిసెంబర్లో నవంబర్లో చూసుకుంటే జిల్లాల అధ్యక్షులే విశాఖపట్నం మనం చూసాం. పంచకల్ రమేష్ బాబు వైసీపీ అధ్యక్షుడే వెళ్ళిపోతారు. అవును, యాక్చువల్గా మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని అంటే సూటిగా మనం గమనించినట్లయితే జనరల్గా ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదకు వచ్చి అధికార పక్షం మీద అగెనిస్ట్గా ఉండడం వేరు. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానిని ఆకళింపు చేసుకుని ముందుకు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రైట్, అంతే కదా. అంతే మీరు చెప్పింది. ఇప్పుడు అంటే ప్రతిపక్షాలు అంటే ఒకే లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఈయన సింహం సింగిల్గా ఆయన వస్తుందని చెప్పన్నాడు. సింగిల్ ఈయన ఈయనతో వెళ్ళడానికి ఎవరు సిద్ధపట్టాల. ఆయన సింగిల్గా మిగిలిపోయాడు, మింగిల్ కాలైపోయాడు. ఇక్కడ ఏంటి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయం అంటే ఎలా ఉంటుందంటే అండి, జస్ట్ లైక్ ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంది, అంతకుముందు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ తప్పితే ఏరే పార్టీ అనేది ఉత్తరప్రదేశ్ లేదు. అటువంటిది ఈ రోజున వరుసగా 2 సార్లు కూడా బీజేపీ వచ్చిందంటే ఏంటి, పరిపాలన నిత్యం ప్రజలు అందుబాటులో ఉండటం, ఎక్కడైతే అక్కడ గూండాలు రౌడీజంని తీవ్రంగా ఉక్కుపాదంతో అరిచివేయటం, శాంతి భద్రతలు లైన్లో తీసుకురావటం, ఇవన్నీ చూసే కదా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని యోగి ఆదిత్యనాథ్ చేసింది. ఆ విధంగా ఉండాలి. ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు, ఎందుకు పరిపాలన బటన్ నొక్కితే పథకాలు ఇస్తున్నారు కదా, అన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా, ఎందుకు మళ్ళీ వైనాట్ 175 ప్రజలకు వెళ్ళేటప్పుడు ఎందుకు ఇంతమంది చేరికలు ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తున్నారు అనేది ఒకటి. నేను ఇందాక చెప్పినట్టు ఉత్తరాంధ్ర నుంచి ఆ రోజు వెళ్ళినాయన, తర్వాత ఆనం బ్రదర్స్ కావచ్చు, కొట్టరెడ్డి సీతారెడ్డి కావచ్చు నెల్లూరు నుంచి, తర్వాత నిన్నగాక మొన్న సి రామచంద్రయ్య ఎక్కడ రాయలసీమ నుంచి, ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ప్రజారాజ్యంలో పనిచేశాడు, టీడీపీలో పనిచేశాడు, టీడీపీలో వెళ్ళి నేను తప్పు చేశాను వైసీపీలో వెళ్ళి అంటున్నాడు. అంటే ఆయన పరిపాలన నచ్చలేదు. అదేవిధంగా దాడి వీరభద్ర లాంటి సీనియర్ నాయకులు వైసీపీని వేడటం ఉత్తరాంధ్ర నుంచి. ఇక రేపు మాపు ఇప్పుడు ఈ రోజు బ్రేకింగ్ చూస్తే అంబటి తిరుపతి రాయుడు 6 రోజులు కూడా కాలేదు పార్టీలు వెళ్ళిపోవడం ఏంటండి. తర్వాత రేపు బాలశౌరి, ఇట్లా అందరూ కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు, అటువైపు సీనియర్లు వెళ్ళిపోతున్నారు, ఇటువైపు మధ్యస్థులు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఏదో లోపం ఉందనేది కదా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారిని చాలామంది దేవుళ్ళ భావిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. రైట్, అలా ఇంతమంది మనసు గెలుచుకున్న రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయన వెంటే ఉన్న కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు, సీనియర్స్ అనుకోవచ్చు, వాళ్లను జగన్మోహన్ రెడ్డి గారు తన వైపు లాక్కోవాలి. వాళ్ళను కోల్పోయారు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళెవరు ఇప్పుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. పోనీ ఉన్న వాళ్ళనన్నా నిలబెట్టుకుంటున్నారా అంటే అది కూడా లేదు, దాన్ని కూడా చేజార్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక నిరంకుశత్వ పాలన వల్ల ఇదంతా జరుగుతుంది అని అనుకోవచ్చా? అదేవిధంగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ప్రజలే కాకుండా సొంత పార్టీ వాళ్ళు భావించి వెళ్ళేటప్పుడు శాపనార్థాలు పెట్టి వెళ్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి, ఎందుకు వెళ్తున్నారు. ఇట్లా అన్నీ బాగుంటే మంత్రులు మార్చాల్సిన అవసరం లేదు కదా. ఒక చోట నుంచి ఒక చోటకి ఒకవైపు మంత్రులు మారుస్తున్నారు, ఎంపీ స్థానంలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెడుతున్నారు, ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఎంపీగా పెడుతున్నారు. ఇవన్నీ ఏంటి విచిత్ర పోకడలు అన్నట్టు ఉంటుంది. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఆయనకు ఉండొచ్చు, అది ఏదైనా కానీ మనం రేపు గెలుపోవటం అనేది మనం వేచి చూడాలి. కాకపోతే మీరన్నట్టు ఏంటంటే ఇంత ఫాస్ట్గా ఏ రాజకీయ పార్టీలో కూడా జరగల. గతంలో ఎన్నో దశాబ్దాలు ఎన్నో పార్టీలు వచ్చినాయి, కానీ ఇంత వ్యతిరేకత అంటే ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండలేదు, ఎమ్మెల్యేలకి
మంత్రులు కూడా అందుబాటులో లేదు. ఏం మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, లేకపోతే ఎంపీలు మాట్లాడాలంటే విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, లేకపోతే ఇంకేమైనా విషయాలంటే వీళ్ళిద్దరూ కనుక కుదరకపోతే వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అందుకని బాలినేని ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా అలుగుతూ ఉంటాడు. చూసారు, బాలినేని సొంత బంధువే, కానీ ఆయన కూడా ఎందుకు నిరాసక్తిగా ఉన్నాడు, ఆయన కూడా పార్టీలో ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితిలో. ఈ విధంగా మీరన్నట్టు రాజశేఖర రెడ్డి గారి లెగసీ వేరు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆలోచన వేరు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారి శిష్యులే ఉన్నారు, చాలామంది మంత్రులు తెలంగాణ కూడా. ఎందుకంటే అనేక మంది రాజకీయ భిక్ష పెట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీని డిఎన్టీ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా ఎదిరించి ఈయన వర్షంలోగానే కాంగ్రెస్ని తెచ్చుకునే వ్యక్తి. పాదయాత్ర ద్వారా అధికారంలో తీసుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీని. ఆ విధంగా ఆయన లెగసీని అందిపుచ్చుకునేటప్పుడు ఎలా ఉండాలో ఆయనకంటే బాధ్యతగా ముందుకెళ్ళాలి. తండ్రిని తలపించేలాగా ఉండాలి, మరిపించేలా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇదే సిచ్యువేషన్లో ఇంకొక రెండో వ్యక్తి వచ్చారు ఇంట్లో నుంచే, షర్మిల గారు. ఇక ఇన్ని కాదట్టు బయట నుంచి వచ్చి ఒత్తిడిలే కాకుండా కుటుంబంలో నుంచి కూడా ఈ రోజున షర్మిల గారు స్టార్ట్ అవుతున్నట్టుగా మనం చూస్తాం. తీవ్ర ఒత్తిడిగా మనం భావించాలి. అది తీవ్రమైన ప్రభావం చూపించింది ప్రజల్లో. ఇప్పుడు జగన్ అన్న వదిలిన బాణం ఆయన వైపు వెళ్తే ప్రజలు ఏమనుకుంటారు, ఆమె కూడా రేపు పాదయాత్ర చేస్తుంది. ఒక ఆడకూతురు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదు కదండి. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ పదవి అనుభవిస్తున్నారు అని అంటే దానికి మెయిన్ రీజన్ షర్మిల గారు ఆనాడు చేసిన పాదయాత్రే. ఆనాడు ఆమె ప్రజల్లో జగనన్న వదిలిన బాణం నేను అని చెప్పిన ఆమె వాక్చాతుర్యం కావచ్చు, ఆమె మాటలు కావచ్చు, ఆ మాటలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించాయని చెప్పుకోవచ్చు 100%. రైట్. ఇప్పుడు అదే ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కష్టపడినప్పుడు ఆయన విజయంలో భాగస్వామి అయినప్పుడు ఆమెకి ఒక ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభ పంపిస్తే ఈ పరిస్థితి ఉండే కాదు కదా. ఎందుకు సొంత కుటుంబంతో నివేదన పెట్టుకున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈలోపు ఒకవైపు వివేకానంద హత్య కేసు కావచ్చు, బాబాయ్ వాళ్ళ అమ్మాయి సునీత సుప్రీంకోర్టు వరకు పోరాడుతూ ఇది వైఎస్సీ ఫ్యామిలీ ఆస్తం ఉందని చెప్పి ఒకవైపు కుటుంబంలో ఇది ఉంది, అంతర్గత కుమ్ములాట పార్టీలో, ఇంకోవైపు అవతల వైపు మూకమ్మడి దాడి ప్రతిపక్షాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు ఊహించుకోలే. డెఫినెట్గా మళ్ళా వస్తాడనే భావనలో నుంచి ఇప్పుడు ఆయన గెలవటమే కష్టం అనే భావనలోకి వచ్చిందంటే ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధంగా మనం భావించాలి. ఇప్పటి వరకు మనం రాజకీయాల పరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఇన్ని రాజకీయాలు తెలియవు, అటువైపు కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళకి తీరిపోతే చాలు, ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. సో చాలామంది పొలిటీషియన్స్ మనం చూడొచ్చు, క్రీమీ లేయర్ కన్నా కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. వాళ్ళే ఓట్లు వేసేది. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు వేస్తున్నారు. అంటే ఆయన చేస్తున్న పథకాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కూలీనాలి చేసుకునే వాళ్ళకి, రిక్షా తొక్కుకునే వాళ్ళకి, లేకపోతే బండ్ల మీద ఏదో చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వస్తున్నాయి. ప్రతి పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అమ్మ ఒడి పథకం, ఇంకో పథకం ద్వారా డైరెక్ట్గా తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు డైరెక్ట్గా చేస్తూ ఉన్నా అదే ప్రజల నుండి ఎందుకు ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు? ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉందంటే ఉన్న వాళ్ళని అట్టి పెట్టుకోలేకపోవటం, సొంత కుటుంబం నుంచి కూడా వెళ్ళిపోవటం, ఇవన్నీ పరిణామాలు చూస్తే రెండు బంగారు పల్లెల్లో, ఒక పల్లెం జనసేన పవన్ కళ్యాణ్కి, ఒక పల్లెం చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నట్టుంది అధికారాన్ని. రైట్. అంతే కదా. అంటే దానికి కూడా ఏం తప్పులు జరిగినాయని కూడా మనం పరిశీలించుకోవాలి. మీరన్నట్టు బటన్ నొక్కితే పథకాలు, మీరన్నట్టు క్రిమిలేయర్ కాకుండా క్రిమిలేయర్ ఓటర్లు తక్కువ పర్సెంటేజ్ పాల్గొంటారు, కింద స్థాయిలో ఓట్లు పాల్గొంటారు. మరి అంటే చూస్తారు, వాళ్ళు కూడా చాలా తెలియగలరు. ఓటరు నాడి ఎలా ఉందో తెలియదు. చివరికి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, మీ దగ్గర ఏ తాయిలాలు ఇచ్చినా కూడా చూసుకుంటారు. వాళ్ళల్లో మనం మాట్లాడుతుంటుంటే వాళ్ళు చెప్పే మాట ఒకటి చెప్పినా, వాళ్ళ జబ్బులో డబ్బులు ఏమైనా ఇస్తాడా, మా డబ్బులేగా. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత వ్యాపార సంస్థలో తనకున్న చాలా ఉన్నాయి కదా పరిశ్రమ, దాని నుంచి ఏ రోజన్నా ఇచ్చాడా? కాదు కదా. ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, ఈయన ఇంకో 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎవరు తెచ్చాలా? ప్రతి హెడ్ మీద ప్రజలే తెచ్చాలా. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా, పన్నుల ద్వారా, తన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రభుత్వం నడుచుద్ది. అంతేగాని వీళ్ళు సొంత డబ్బులు ఏమి చేయరు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులకి సేఫ్ గార్డ్గా ముఖ్యమంత్రి ఉండాలి. ప్రభుత్వ ఆస్తులకే తనఖా పెట్టి, ఇప్పుడు విశాఖపట్నం ఉంది 175 ఎకరాలు, దాదాపు 10 కోట్లు విలువ చేసే స్థలాలు తనఖా పెట్టారు. 10,000 కోట్లు తీసుకున్నారు అప్పు పెట్టి, తనఖా పెట్టి. ఇది ప్రభుత్వ ఆస్తుల్ని అట్లా తనఖా పెట్టకూడదు కదా. అదేవిధంగా తీర ప్రాంతం అంతుండి కూడా ఉపయోగించుకోవడం చేతకలేదు కదా. పరిశ్రమ తేలేకపోతున్నారు. అందరం కూడా బెదిరించి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెడతా ఉంటే ఇప్పుడు జనసేన, టీడీపీ వాళ్ళు దాదాపు ఈరోజు నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో చెప్తున్నారు 7,000 కేసులు పెట్టారు, మాకు అన్యాయంగా అంటున్నారు. 2,600 మంది మహిళా కానిస్టేబుల్ని పెట్టి వాళ్ళని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారు? టీచర్లు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి. ఇది అన్నీ కూడా ఎవరు ఊహించిన విధంగా ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత దొంగ ఓట్లు ఎక్కువగా పడుతున్నాయని చెప్పున్నారు. ఒకవైపు 83 కాన్స్టిట్యున్సీల్లో 175లో 83 కాన్స్టిట్యున్సీలో జనసేన, టీడీపీ ఎక్కడైతే ఓట్లు ఎక్కువ ఉన్నాయో ఆ ఓట్లు తీసేపించారంట.
తర్వాత చంద్రగిరి లాంటి కాన్స్టిట్యున్సీలు 1,00,000 పైన ఓట్లు దొంగ ఓట్లు వేశారు. ఇవన్నీ ఎట్లా ఒక ఇంట్లో 50 ఓట్లు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు వచ్చి నేను విజయవాడ వస్తే పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్ ఇవన్నీ ఏంటంటే ఒకవైపు ఏమో చేసిన తప్పులు ఎలా అయినా గెలవాలని యంత్రాంగం తన మొత్తం వేరుతో తనకొన్నే పొడుచుకున్నట్టుగా కనిపిస్తోంది. అంతే కదా. బట్ ఏది ఏమైనా సరే మనకు తెలిసిపోతుంది ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్ 2 అంతే. months కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు.